బనకచర్ల ప్రాజెక్టు మీద సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వెనుకబడిన ప్రాంతాలకు నీరందేలా కృషి చేయాలని అన్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం ఒకటి వచ్చింది. అది బనకచర్లలో 80,000 కోట్ల రూపాయలతోటి బనకచర్ల ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టాలని చంద్రబాబు ప్రకటించినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఒకవైపున రెచ్చగొట్టి పనులు చేసింది. వాస్తవానికి సిపిఐగా మేము చెప్పింది ఏంటంటే అనేక వెనకబడిన ప్రాంతాలు హంద్రనేవా, కాళేనగరి, వంశధార అంత ఉన్నాయి. వాటిని కట్టకుండా దీనికి వెళ్తే కాలేయపడుతుంది అని చెప్పే మాట వాస్తవం. అయితే చంద్రబాబు ఒక వివరణ ఇచ్చారంటే సముద్రంకు పోయే నీళ్ళవి అది తెలంగాణ వాడుకోవచ్చు, ఆంధ్ర వాడుకోవచ్చు, ఇద్దరు వాడుకుంటే సముద్రంకి పోతాయి కదా అనేది ఆయన. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్టే మేము చర్చించి పరిష్కారం చేసుకుంటాం, కేంద్రంతో మాట్లాడతాం, అభ్యంతరమైన పద్ధతుల్లో ప్రాజెక్టు కట్టుకోవడం మంచిది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. ఇది శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల వైఖరితోటి ఏడైనా వెనకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలి, సముద్రం పోయే నీళ్లు ఈడ ఆపుకొని ఎదురు పరుచుకోవడం మంచిది. దానికి అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకునే పవర్ మా సలహా కూడా. ఆ విధంగా ఒక పరిష్కార మార్గానికి వస్తూ ఉంది. అది అవసరం. కానీ ఈలోపు ప్రాంతీయ ధోరణి రెచ్చగొట్టేవాళ్ళు, పర్సనాలిటీ కలిసి ఇబ్బంది పెట్టేవాళ్ళు అది తయారవుతున్నారు. అది మంచిది కాదు. ఒకవేళ 2 రాష్ట్రాలు